జూలై 29, 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతిచ్చిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ తరపున పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మద్దతిచ్చారని, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో అమలు చేస్తున్నట్టు చెప్పారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే ఈ యాక్ట్ ని తెచ్చిందని, దీన్ని అమలు చేయడంపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారని తెలిపారు సజ్జల. 2019 జూలై 29న అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు దీని మీద మాట్లాడుతూ బిల్లును ప్రశంసిస్తూ దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పిన ఉపన్యాసం పార్టీ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. గతంలో అసెంబ్లీ మద్దతు తెలిపి ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారని సజ్జల తెలిపారు. రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు సజ్జల. ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్, ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు, పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దాడి చేయడం, ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా, రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ఉత్సాహకరమైన దీన్ని ఏమనాలి? ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా? రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా? పచ్చి అబద్ధాలు ఆడటం ద్వారా భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారని సజ్జల ప్రశ్నించారు. ఓ మంచి కార్యక్రమం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంటే అసత్యాలతో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయటపడిందన్నారు సజ్జల. ఏం నేర్పాలనుకుంటున్నారు ఈయన భవిష్యత్ తరాలకు? ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? అరే నువ్వు సపోర్ట్ చేశావు, మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు, పార్టీ సపోర్ట్ చేసింది, ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తి పోసి దాంతోపాటు ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం, నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి. అధికారంలోకి రావాలనే ఆత్రంతో ఏ అస్త్రాలు లేక దిగజారిపోయారని ఆరోపించారు సజ్జల. గతంలో ఎందుకు మద్దతిచ్చారని, ఇప్పుడేమో రద్దు చేస్తామంటున్నారని చెప్పారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు సజ్జల. నీకు అధికారంలోకి రావాలనే ఆత్రంతో ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆఖరికి దిగజారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేయడంలో నీ రోల్ ఉంది. ఇప్పుడు నేను రాగానే ఈ యాక్టు రద్దు చేస్తానంటున్నావు, మేనిఫెస్టోలో పెట్టావు. మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి.